ది డెక్ లో రైల్వే జోనల్ కార్యాలయం ఒక అంతస్తు కేటాయించాలని విఎంఆర్డీఏకు లేఖ. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ నిర్మాణాలను స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 90% జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే కంప్లీట్ చేశారు. దీన్ని మొత్తం 1.72 ఎకరాలంటే 1 ఎకరా 72 సెంట్లలో 87.5 కోట్ల రూపాయల వ్యయంతో 11 అంతస్తులు, 6 ఆఫీసులకి కార్యాలయాలకి, ఒక 5 ఫ్లోర్లేమో ఏదైతే పార్కింగ్ కి, మొత్తం 430 కార్లు, ఒక 400 టూ వీలర్స్ పార్కింగ్ ఉండేటట్టుగా విశాఖకే ఒక తలమానికంగా విశాఖ సిరిపురం ఐకానిక్ టవర్స్ ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్మించింది. అది షిప్ ఆకారంలో ఉంటుంది ఆ బిల్డింగ్. అందుకనే దీనికి ది డెక్ అని పేరు పెట్టారు. సో దీంట్లో ఇప్పుడు రైల్వే జోన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి భవనంలో రైల్వే జోన్ కార్యాలయం ఉండబోతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఏ విజన్తో ఏదైతే ఒక ఐకానిక్ టవర్ ని అక్కడ నిర్మించారో ఈ రోజు రాష్ట్ర అవసరాలకు ఉపయోగపడుతుంది. అది రాయండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్మించింది అని చెప్పి. అన్ని మీ అకౌంట్లో వేసుకోవద్దు, అన్ని వేసుకుంటున్నారు, కొన్నన్నా చెప్పండి వాస్తవాలు.